నలుని పేరు బాహుకుడు కదా. బాహుక, నా పంచ జారిపోయింది, మనం వెనుకకు పోయి తీసుకొని వద్దాం అని అన్నాడు. అనగానే అయ్యా మనం ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారు, ఎన్నో యోజనాల దూరం వచ్చేసినాం మనం. ఇప్పుడు మనము అది తీసుకొని రావాలంటే మనకు మస్తు సమయము వేస్ట్ అయిపోతుంది. వద్దు, మనం ముందుకే పోదాం, మళ్ళీ మీకు టైం కూడా ఎక్కువ లేదు, రేపే ఉన్నది అది అనగానే సరే సరే అయితే ఇగో ఈ చెట్టు, ఇక్కడ చెట్టు ఉంది కదా, అది తాండ్ర చెట్టు అన్నట్టు. చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు ఇన్ని ఆకులు ఉన్నాయి, రాలిన ఇన్ని ఉన్నాయి, కొమ్మలు అన్నీ ఉన్నాయి, అన్ని రాకులు చెట్టు మీద ఉన్నాయి అని లెక్క వేసి ఈ ఋతుపౌర్ణుడు చెప్పిండట. చెప్పంగానే ఆయనతో ఈయన ఏం చేసిండట, ఈ బాహుకుడు ఏం చేసిండట, అవునా మీకు ఆ విద్య వస్తుంది అంటే నాకు అస్త్ర విద్య వస్తుంది నాకు, అంటే అక్ష విద్య, అక్ష హృదయ విద్య అంటే నా వాళ్ళ ఇప్పుడు ఆ చెట్టు ఉన్నది, ఆ చెట్టు సంగతి అంతా నాకు తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నీకు అశ్వ విద్య ఎట్లా వస్తుందో, అక్ష నీకు గుర్రాలను నడిపించడం ఎట్లా వస్తుందో, గుర్రాలు ఏంది ఏమనుకుంటున్నాయి ఇట్లా ఏది ఇదంతా నీకు తెలుసు కదా, ఎంత దూరం నడిచింది ఎంతసేపు అనుకుంది ఇట్లా తెలుసు కదా, అట్లా నాకు ఈ చెట్లే కూడా నాకు తెలుసు అన్నాడట. అనగానే ఆయన ఈయన ఏం చేసిండట, బావకుడు ఏం చేసిండట, చెట్టును మొత్తం కొట్టేసి, చెట్టు పైది కొట్టేసిండట, పైన కొట్టేసి ఆ పైన ఆకులు లెక్క పెట్టిండట, కింద ఆకులు లెక్క పెట్టిండట. ఈయనకు తెలుసు తెల్లవారితే స్వయంవరం, కానీ నేను అక్కడికి నేను చేర్పిస్తా అని ఆయనకు నమ్మకం ఉన్నది అన్నట్టు. నమ్మకం ఉండి ఈయనది ఎంత నిజమో అని చెప్పి ఆయనతో లెక్క పెడితే ఈ ఋతుపౌరుడు చెప్పినట్టే కరెక్ట్ కింద ఆకులు కానీ పైన ఆకులు కానీ కరెక్ట్ ఉన్నాయట. ఉండగానే ఆయన ఏమన్నాడట, నా అక్ష హృదయం విద్య నీకు నేర్పిస్తా, నీ అశ్వ విద్య నాకు నేర్పి అనగానే ఆయనతో వాళ్ళు అప్పటిదప్పుడే మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత ఆయనతో ఈ లోపట ఈ ఎప్పుడైతే అక్షహృదయము నేర్చుకున్నాడో ఈ భీముకుడు, ఈ ఈయన ఎవరు, నలుడు, లోపట కలి ప్రభావం ఉన్నది కదా, కలి ఉన్నాడు కదా, ఆయన బయటకు వచ్చేసిండట. ఆయన కుషమైతే లేదన్నట్టుగా అప్పటికే ఆ కర్కోటకుడు గరిచిన దానికే ఆయన లోపల మండి 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 మండిపోతున్నాడు. ఎప్పుడు బయటకు పోదామా ఎప్పుడు బయటకు పోదామా అనుకుంటుండు. ఇప్పుడు ఈ అక్షహృదయ విద్య నేర్చుకున్నాడు కదా, ఒక్కటేసారి బయటకు వచ్చేసిండు. బయటకు రాగానే ఆయనతో నిన్ను ఇన్ని రోజులు నేను చెప్పుకున్నది నేను చేయంగానే నువ్వు జూదమాడినవు, నీ భార్య పిల్లలకు దూరమైనవు అని చెప్పిండట. చెప్పంగానే ఆయనతో అయ్యో అట్లా నానే అయితే నలుడు ఏం చేసిండట, కత్తి తీసి నరకబోయిండట. అయ్యా నన్ను నరకకు, నేను ఎక్కడన్నా దాక్కుంటా, నేను ఇప్పటి నుంచి ఎవరిని ఆశ్రయించను, ఇక్కడ ఎక్కడ ఉంటామంటే ఈ తాండ్ర చెట్టు ఉంది కదా, ఆ తాండ్ర చెట్టులో నేను ఉంటా. అందుకని చెప్పి ఇప్పుడు ఎవరైనా కూడా తాండ్ర చెట్టును ముట్టుకోరట, తాండ్ర చెట్టు కట్టె కూడా వాడుకోరట ఈ కలియుగంలో. ఎందుకంటే కలి ఆ తాండ్ర చెట్టును ఆశ్రమించుకొని ఉన్నాడట. ఆ తాండ్ర చెట్టు లోపలికి పోయిండట ఆయన, ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బండి ఎక్కిండ్రు, మళ్ళీ సవారీ చేసుకుంటూ ఈ రాజ్యంకు, ఈ భీమకరాజు రాజ్యంకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక రాత్రికి అంతా విడిది ఏర్పాటు చేసిండ్రు అది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఏం సందడి లేదు ఏం లేదు, అంతా మామూలుగానే ఉన్నది. ఈ రాజు ఎదురుపోయిండట, ఋతుపౌర్ణుడు వచ్చిండట, ఎందుకో పోదామని చెప్పి వచ్చేది వరకు, అయ్యా ఏం పని మీద వచ్చిందంటే, అయ్యో అట్లా అంటారేంది, ఇట్లా ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేసింది కదా మీ కూతురు, నేను ఇక్కడికి వచ్చిన అందుకే వచ్చిన అనగానే ఈయనకు ఆశ్చర్యమట, నా బిడ్డ ఏంది ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేసుకునేంది అని ఆశ్చర్యపోయిండట. అని ఆయనతో వాళ్ళకి ఏదో విడిది అవి ఇవి ఏర్పాటు చేసిండట. ఏర్పాటు చేసి బిడ్డ దగ్గరికి వచ్చాను కానీ, నాన్న ఇట్లా నేను పలానా వాళ్ళ దగ్గరికి బ్రాహ్మణులను మనం పంపినాం కదా, అక్కడ నా భర్త ఉండడని నాకు తెలిసింది, ఆయన రేపటి వరకు స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ రాజును దొరికొచ్చేది నా భర్తనే కాబట్టి అందుకని చెప్పి నేను ఆయనకు ఒక్కడికి మాత్రమే వర్తమానం పంపించిన, మీ సమ్మతి తీసుకోలేదు, నన్ను మన్నించండి అనగానే సరే బిడ్డ అయితే మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే కదా అని ఈ తండ్రి అన్నాడు. అనగానే అయితే ఈ రాత్రికి విడిది ఏర్పాటు చేసిండ్రు కదా, ఈ వీళ్ళకి ఒక చెలికత్తే ఉంటుంది కదా, ఆమె కేసినాయట. ఆమె ఏం చేసిందట, ఈ కొడుకును బిడ్డను ఈ దమయంతి చెప్పింది అన్నట్టు, నా కొడుకు బిడ్డను ఆయన దగ్గరికి ఆయన కనబట్టేట్టు చూడమని చెప్పింది. చెప్పంగానే ఇంద్రసేన ఇద్దరిని తీసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో కేసుని తిరుగుతుంటే ఈ నలుడు ఏం చేసిండట, ఉరికొచ్చి ఆ పిల్లల్ని హృదయానికి హత్తుకున్నాడట. ఎందుకంటే తండ్రి కదా, ఆయనకి ఎట్లా ఊరుకోబుద్ది అవుతుంది, వచ్చి హృదయానికి హత్తుకున్నాడు. హత్తుకోగానే ఆయనతో ఈమె ఏం చేసిందంటే, ఏ వదిలే మా పిల్లల్ని వదిలే, భయపడతారు నిన్ను చూసి భయపడతారు, వదిలే అని చెప్పేసి ఆయనతో అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత ఆమెకి ఇక దమయంతికి కన్ఫామ్ అయిపోయింది, ఇక ఖచ్చితంగా ఈయననే నా భర్త, నలుడే ఈ రూపమయ్యిండు, ఆయన్నే నా భర్త అని అనుకున్నట. అనుకున్న తర్వాత ఆయనతో ఈమె మెల్లగా పోయి ఆయన దగ్గరికి పోయి అడిగిందట, మీరు అబద్ధం ఆడకుండా మీరు నలుడే కదా, మీరు ఇట్లా నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయినరు, మీకు ఎట్లా మనసు వచ్చింది నన్ను వదిలిపెట్టిపోవడానికి అనగానే, సరే నేను ఏదో కలి ప్రభావంతో నేను నిన్ను వదిలిపెట్టిపోయినా,
ఇప్పుడు నువ్వు ద్వితీయ స్వయంవరం ఎట్లా ఏర్పాటు చేసుకున్నావు, నీ లోపట ఏ కలి ప్రవేశించిండు అని ఈమెను దమయంతిని నలుగురు అడిగిండట. అడగంగానే దమయంతి అన్నదట, లేదు నేను స్వయంవరం ఏర్పాటు చేసుకోలేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. మీరు ఆ రాజు దగ్గర, ఋతుపవన్ రాజు దగ్గర మీరు ఉన్నారని నాకు తెలిసింది, బ్రాహ్మణులు చెప్పిండ్రు, అందుకని మిమ్మల్ని ఒక్కళ్ళనే ఆహ్వానించిన నేను. ఇక్కడ ఎవరన్నా మీకు వేరే వాళ్ళు కనబడుతున్నారా? వేరే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. మీరు రావడానికి నేను ఆ రాజును ఆహ్వానించిన అంతే తప్ప నేను కలలో కూడా నేను వేరే వాళ్ళని ఊహించుకోను అనగానే అప్పుడు ఏం చేసిండట, అయితే కర్కోటకుడు పాము ఈయనను ఖర్చినాక ఏమన్నాడు, కర్కోటకుడు దివ్య వస్త్రాలు ఇచ్చిండు. ఆ దివ్య వస్త్రాలు ధరిస్తే ఈయనకు మళ్ళీ నలుని రూపం వస్తుందని ఆయన చెప్పిండు. చెప్పంగానే ఆ దివ్య వస్త్రాలు ఆయన కర్కోటంగా తలుచుకోగానే దివ్య వస్త్రాలు వచ్చినాయట. రాగానే అవి ధరించగానే ఎప్పట్లాగా ఆయన పూర్వం ఎట్లా ఉన్నాడో అందంగా అట్లా నలుడిలాగానే అయిపోయినాడు. ఇక తల్లి తండ్రి ఋతుపౌర్ణుడు వీళ్ళందరూ ఆ పిల్లలు ఎంతో సంతోషించినట్టుగా కొంతకాలం వీళ్ళింట్లోనే ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తన రాజ్యానికి చేరుకున్న తర్వాత ఆయనతో ఇక అప్పుడు మళ్ళీ వీళ్ళని పిలుచుకోవాలి కదా, స్వయంవర దేనికి జూదానికి పిలవాలి, తన రాజ్యం తనకు రావాలి కదా. మళ్ళీ వాళ్ళను సామంతులను దాయాదులు ఉంటారు కదా, అప్పుడు ఆడినోళ్ళు వాళ్ళని పిలుచుకుంటాడు నలుడు. పిలుచుకొని వాళ్ళతోటి పాచికలు ఆడిండట. ఆడితే ఆయన ఏమనుకోండు, ఆ సామంతులు ఏమనుకున్నారు, అప్పట్లాగానే ఓడిపోతాడు, ఇప్పుడు పెట్టడానికి కూడా ఏం లేదు, ఇక భార్య పిల్లల్ని ఓడితే తప్ప ఇక వేరే ఏం లేదని వాళ్ళు ధైర్యంగా వచ్చి కూర్చుంటే ఈయన ఏ పాచికలు వేసినా నలునికే అనుకూలంగా వస్తున్నాయట. నలుడు ఏది చెప్తే అది వస్తుంది. నలుడు ఏది చెప్తే మొదలు కిరీటాలు, కేయూరాలు, వజ్రాలు, ఆభరణాలు, సింహాసనాలు, ఈ పొలము ఆ పొలము రాజ్యము ఇవన్నీ సింహాసనంతో సహా మళ్ళీ నలునికే వచ్చేసినాయట. వచ్చిన తర్వాత అప్పుడు ఇక దాయాదులు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అక్కడి నుంచి. వాళ్ళు నలునికే మొత్తం రాజ్యం అంతా అప్పచెప్పి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆడిన వాళ్ళంతా వెళ్ళిపోయిందట. మళ్ళీ అప్పుడు రాజు నల దమయంతి పిల్లలు చంద్రసేనుడు నలుడు దమయంతి నలుగురు తన రాజ్యాన్ని చూసుకుంటూ మంచిగా పరిపాలించుకుంటూ ఎలాంటి వాటికి కూడా లొంగకుండా ఆనందంగా ఉన్నారట. కథ కంచికి మనం ఇంటికి. నల దమయంతి కథ.